పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు. ఉదయం సూర్యుడు బంగారు కిరణాలతో గ్రామాన్ని మేల్కొల్పుతున్నాడు. ఆ గ్రామం పేరు సీతాపురం. అక్కడ నివసించే ప్రజలు చాలా కష్టపడి జీవించేవారు. ఆ గ్రామంలో ఒక యువకుడు మాత్రం అందరికీ ప్రత్యేకంగా కనిపించేవాడు. అతని పేరు రవి. రవి ధనవంతుడు కాదు. అతని దగ్గర పెద్ద ఇల్లు లేదు, పొలాలు కూడా లేవు. కానీ అతని దగ్గర ఓ గొప్ప సంపద ఉండేది. అది నిజాయితీ. ప్రతిరోజు తెల్లవారుజాము ముందే లేచి తన చిన్న ఇంటి ముందు ఊడ్చి తల్లికి నీళ్లు తీసుకొచ్చి తర్వాత కూలీ పనికి వెళ్ళేవాడు. రవిబాబు, నిన్న సంపాదించిన డబ్బుతో బియ్యం కొనాలి. ఇంట్లో చివరి గుప్పెడు బియ్యమే మిగిలింది. అమ్మా, చింతించకు. ఈ రోజు ఎక్కువ పని చేస్తాను. మన కష్టానికి దేవుడు తప్పకుండా ఫలితమిస్తాడు. ఆ రోజు రవి పొలంలో కష్టపడి పనిచేశాడు. మధ్యాహ్నం మండే ఎండ. మిగతా కూలీలు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ రవి మాత్రం తన పని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆగలేదు. అది గమనించిన రైతు దగ్గరకు వచ్చి, నానా రవి, నువ్వెప్పుడు ఇంత కష్టపడుతూనే ఉంటావు, అలసటగా అనిపించదా? కష్టం చేయకుండా తినే భోజనం నాకు రుచించదన్నయ్యా. రైతు అతని మాటలకు ఆశ్చర్యపోయాడు. సాయంత్రం పని అయిపోయింది. రైతు అందరికీ కూలీ ఇచ్చాడు. రవి ఇంటికి బయలుదేరాడు. అతని చేతిలో చిన్న సంచి, అందులో ఆ రోజు సంపాదించిన డబ్బు. ఇంటికి వెళ్లే దారిలో ఓ పాత రావి చెట్టు ఉండేది. అక్కడికి చేరుకున్నప్పుడు రవి కంటికి ఓ తోలు పరుసు కనిపించింది. చుట్టూ చూశాడు, ఎవ్వరూ లేరు. రవి ఆ పరుసును తీసి చూశాడు. అందులో చాలా డబ్బు, కొన్ని బంగారు నాణ్యాలు మరియు కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. రవి ఒక్క క్షణం మౌనంగా నిలబడ్డాడు. ఈ డబ్బు నాదైతే అమ్మకు కొత్త ఇల్లు కట్టించేవాణ్ణి, అప్పులన్నీ తీర్చేసేవాణ్ణి. కానీ ఇది నాది కాదు. అతను పర్సును మళ్లీ మూసేశాడు. అప్పుడే దూరంలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. రవి ఆ శబ్దం వైపు నడవడం ప్రారంభించాడు. రవి చేతిలో ఉన్న తోలు పరుసును గట్టిగా పట్టుకుని ఏడ్పు వినిపిస్తున్న దిశగా వేగంగా నడిచాడు. రవి నెమ్మదిగా దగ్గరకు వెళ్లి అడిగాడు, తాతయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? వృద్ధుడు కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు, బాబు, నేను పక్క గ్రామం నుంచి వస్తున్నాను. నా దగ్గర ఉన్న పర్సు ఎక్కడో పడిపోయింది. రవి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పర్సు వైపు చూశాడు. కానీ వెంటనే ఇవ్వకుండా ఇంకొంచెం తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ పర్సులో ఏముంది తాతయ్య? వృద్ధుడు వెంటనే చెప్పాడు, కొంత డబ్బు ఉంది. కానీ డబ్బు కంటే ముఖ్యమైనవి నా భూమి పత్రాలు. అవి పోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది. అయితే ఇవి తాతయ్యవే అనుకుంటా.
మీరు వెతుకుతున్న పర్సు ఇదేనా? బాబు, నువ్వు నా జీవితాన్ని కాపాడావు. అతను వెంటనే పర్సు నుంచి కొంత డబ్బు తీసి రవికి ఇవ్వబోయాడు. వద్దు తాతయ్య, ఇది నా పని కాదు. ఈ డబ్బు నాది కాదు, మీరే తీసుకోండి. బాబు, ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా అరుదు. అదే సమయంలో కొద్ది దూరంలో ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని గమనిస్తున్నాడు. అతని పేరు భైరవం. గ్రామంలో అతడంటే చాలా మంది భయపడేవారు. అతడు ఒక లోబి, కపటదారి. ఎవరు భూమి కనిపించినా తనదిగా చేసుకోవాలనే ఆలోచన కలవాడు. అలాంటి భైరవ తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇంత డబ్బు దొరికినా తిరిగి ఇచ్చేశాడా, ఎంతో మూర్ఖుడు. అతను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. కానీ అతని మనసులో ఓ చెడ్డ ప్లాన్ మొదలైంది. రవి ఇంటికి వచ్చేశాడు. బాబు రవి, ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది? రవి జరిగిందంతా తల్లికి చెప్పాడు. తల్లి సంతోషించి చాలా గర్వంగా భావించింది. బాబు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మన నిజాయితీనే మన అసలు సంపద. అదే రోజు రాత్రి వృద్ధుడు తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఈ అబ్బాయి నిజాయితీని ఏదో ఒక రోజు తప్పకుండా గౌరవించాలి. అతను పాత చెక్క పెట్టె తీసి తెరిచాడు. అందులో ఒక పాత మ్యాప్ ఉంది. అతను దానిని చూసి మెల్లగా నవ్వుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఈ రహస్యం అతనికే చెబుతాను. ఆ రాత్రి గ్రామమంతా నిద్రలోకి జారుకుంది. కాని ఓ ఇంట్లో మాత్రం దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. అది ఆ వృద్ధుడి ఇల్లు. అతను మెల్లగా చెక్క పెట్టెని తెరిచి అందులో ఉన్న పాత మ్యాప్ను బయటకు తీశాడు. ఆ మ్యాప్ పై ఎర్రటి రంగుతో ఓ కొండ, ఓ నది, ఓ పెద్ద మర్రి చెట్టు గుర్తులు ఉన్నాయి. ఈ రహస్యం ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే ఉంది. అదే సమయంలో ఇంటి బయట ఓ నీడ కనిపించింది. అది భైరవం. అతను కిటికీలోంచి అన్ని గమనిస్తున్నాడు. అంటే ఈ ముసలివాడి దగ్గర ఏదో పెద్ద రహస్యం ఉంది. మరుసటి రోజు రవి మళ్లీ పనికి వెళ్ళాడు. దారిలో అదే వృద్ధుడు ఎదురయ్యాడు. బాబు రవి, నాకు ఒక సహాయం చేస్తావా? తప్పకుండా తాతయ్య. నాతో ఓ చోటికి రావాలి. ఆ సరే తాతయ్య, పదండి. ఇద్దరూ కలిసి అడవి దారిలో నడవడం ప్రారంభించారు. పక్షుల కిలకిలలు, చల్లని గాలి, చుట్టూ పచ్చని చెట్లు. కొంతసేపటికి వాళ్ళు పెద్ద మర్రి చెట్టు దగ్గరికి చేరారు. ఈ చెట్టు బాగా చూడు. ఇందులో ప్రత్యేకత ఏముంది తాతయ్య? దీని కింద ఒక రహస్యం దాగి ఉంది. రవి ఆశ్చర్యంగా చూస్తుండగా వృద్ధుడు మ్యాప్ ను బయటకు తీశాడు. ఈ మ్యాప్ మా తాతగారి కాలం నుంచి మా కుటుంబంలో ఉంది. దీని ప్రకారం ఈ అడవిలో పాత నిధి దాగి ఉంది. నిధా? అవును. కానీ ఆ నిధి బంగారం కోసం కాదు, మంచి మనసు ఉన్న వారి కోసం. నన్ను ఎందుకు నమ్ముతున్నారు తాతయ్య? నిన్న నువ్వు నా పర్సు తిరిగి ఇచ్చావు. డబ్బు చూసి మారని మనసు ఈ రోజుల్లో చాలా అరుదునాయనా. ఇప్పటి నుంచి ఈ బాధ్యత నీది. అంతలో దూరంగా పొద వెనుక భైరవం అన్నీ వింటున్నాడు. ఆహాహా,
నిధి గురించి నాకు కూడా తెలిసిపోయింది. రవి వృద్ధుడు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాని భైరవం మెల్లగా ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. అక్కడ వాళ్ళు నిలబడ్డ చోట నేలపై చిన్న రాగి తాళం చెవి పడి ఉంది. ఇదే ఆ నిధి తాళం అయ్యుంటుంది అని చెప్పి దాన్ని జేబులో వేసుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. ఆ తాళం చెవి అసలు నిధిని తెరవదు. అది కేవలం ఒక పరీక్ష మాత్రమే. రాగి తాళం చెవి తన చేతికి దొరికిందని భైరవం చాలా సంతోషించాడు. ఇప్పుడు ఆ నిధి అంతా నాదే. ఆ అమాయకుడు రవి ఏమీ చేయలేడు. అతను వెంటనే మ్యాప్ లో చూసిన దారిలో అడవికి బయలుదేరాడు. మరోవైపు రవి ఇంటికి చేరుకుని ఆ మ్యాప్ ను మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. ఏమిటి బాబు, ఏదో ఆలోచిస్తున్నావు? తాతయ్య నాకు ఈ మ్యాప్ ఇచ్చారు. ఇందులో ఓ రహస్యం ఉందంట. ఏ నిధి కన్నా గొప్పది మన మంచితనం. అది ఎప్పుడు వదులుకోవద్దు నాయనా. మరుసటి ఉదయం రవి వృద్ధుడు ఇద్దరు మ్యాప్ లో చూపించిన దారిలో అడవిలోకి వెళ్లారు. ముందుగా ఒక చిన్న వాగు వచ్చింది. దానిపై పాత చెక్క వంతెన ఉంది. వంతెన బాగా పాడైపోయింది. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తున్నారు. అప్పుడే వెనక నుండి ఓ చిన్న పిల్ల కేక వినిపించింది. అమ్మా, కాపాడండి! ఓ చిన్న అమ్మాయి వంతెన మధ్యలో చిక్కుకుంది. రవి, ముందు నిధి వైపు వెళ్దాం. ఆలస్యమైతే అవకాశం పోతుంది. నిధి తర్వాత కూడా దొరుకుతుంది, కానీ ఓ ప్రాణం తిరిగి రాదు అని చెప్పి వెంటనే ఆ చిన్న అమ్మాయి వైపు పరిగెత్తాడు రవి. రవి నెమ్మదిగా ఆమె దగ్గరకు చేరుకున్నాడు. భయపడుకు, నా చెయ్యి పట్టుకో అని ఆ పాపను సురక్షితంగా బయటకు తీశాడు. అన్నయ్య, చాలా ధన్యవాదాలు. అదే సమయంలో భైరవం మరో దారి నుండి నేరుగా గుహ దగ్గరకు చేరుకున్నాడు. ఇదే ఆ స్థలం. అతను రాగి తాళం చెవి తీసి రాతి తలుపుల్లో పెట్టాడు. తాళం తిరగలేదు. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ ప్రయత్నించాడు. ఏమీ కాలేదు. దీంతో భైరవం కోపంగా, ఇది ఎందుకు తెరుచుకోవడం లేదు? ఇంతలో గుహపై నుంచి చిన్న చిన్న రాళ్లు కింద పడడం ప్రారంభించాయి. భైరవం భయంతో బయటకు పరిగెత్తాడు. అతను ప్రాణాలతో బయటపడిన గృహ తలుపు మాత్రం తెరుచుకోలేదు. అదే సమయంలో రవి వృద్ధుడు అక్కడికి చేరుకున్నారు. తాతయ్య, ఈ తలుపు ఎందుకు తెరుచుకోవడం లేదు? ఇది సాధారణమైన తాళం కాదు. అయితే ఎలా తెరుచుకుంటుంది? ఈ తలుపు ఇనుప తాళంతో కాదు, మనసుతో తెరుచుకుంటుంది నాయనా. రవి ఆశ్చర్యపోయాడు. అప్పుడే గుహ తలుపుపై ఒక వాక్యం వెలిగింది. ఇతరుల మేలుని ముందుగా కోరిన వాడికే ఈ ద్వారం తెరుచుకుంటుంది. రవి కాసేపు ఆలోచించాడు. వంతెన దగ్గర చిన్నమ్మాయిని కాపాడిన సంఘటన అతని కళ్ళ ముందు మెదిరింది. అతను నెమ్మదిగా తలుపును తాకాడు. తలుపు మెల్లగా తెరుచుకోవడం ప్రారంభమైంది. గృహ తలుపులు నెమ్మదిగా తెరుచుకుంది. రవి వృద్ధుడు ఇద్దరు జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టారు. గృహంతా నిశ్శబ్దంగా ఉంది. గోడలపై పాత దీపాలు వెలుగుతున్నాయి. మధ్యలో ఓ పెద్ద రాతి పెట్టి కనిపించింది. రవి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. తాతయ్య, ఇదేనా నిధి? తెరిచి చూడు నాయనా. రవి పెట్టె మూత తెరిచాడు. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు,
కేవలం ఓ పాత తాళపత్ర గ్రంథం, ఓ చిన్న చెక్క పెట్టె మరియు ఓ ఉత్తరం మాత్రమే ఉన్నాయి. ఇది నీదా? అవును నాయనా. రవి ఆశ్చర్యపోయాడు. అతను ఉత్తరాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు. ఈ గృహను కనుగొన్న వ్యక్తికి నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావంటే నువ్వు మంచి మనసు ఉన్నవాడివి. ఈ పెట్టెలో బంగారం లేదు, ఎందుకంటే బంగారం లోభాన్ని పెంచుతుంది. ఈ గ్రంథంలో మా పూర్వీకులు రాసిన వ్యవసాయ పద్ధతులు, నీటి సంరక్షణ మార్గాలు, గ్రామాన్ని అభివృద్ధి చేసే జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని ప్రజలతో పంచుకుంటే అదే నిజమైన సంపద. తాతయ్య, ఇదే అసలు నిధి అని ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు పర్సు తిరిగి ఇచ్చిన రోజే నాకు తెలిసింది ఈ జ్ఞానాన్ని కాపాడగల వ్యక్తి నువ్వేనని. అప్పుడే గృహ బయట నుండి భైరవం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిధి ఎక్కడా? బంగారం ఎక్కడా? ఇక్కడ బంగారం లేదు. అబద్ధం చెప్తున్నారు. భైరవం పెట్టి మొత్తం వెతికాడు, కానీ అందులో పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. అతను కోపంతో వాటిని నేలపై పడేయబోయాడు. ఆగు! నువ్వు బంగారం కోసం వచ్చావు, కానీ నిజమైన సంపదను గుర్తించలేకపోయావు. భైరవం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తన లోపం వల్ల ఎంత పెద్ద అవకాశాన్ని కోల్పోయాడో అతనికి అర్థమైంది. కొన్ని నెలల తర్వాత రవి ఆ పాత గ్రంథంలో ఉన్న పద్ధతుల్ని గ్రామ ప్రజలకు నేర్పించాడు. వర్షపు నీటిని నిల్వ చేసే చెరువుల్ని నిర్మించాడు. కొత్త పంటలను పండించారు. గ్రామంలో ఎవరూ ఆకలితో ఉండలేదు. పిల్లలు చదువుకోవడానికి ఓ చిన్న పాఠశాలను కూడా నిర్మించారు. ఓ రోజు గ్రామ పెద్ద అందరి ముందు రవిని పిలిచాడు. రవి, నువ్వు మా గ్రామానికి ధనం తీసుకురాలేదు, దానికంటే గొప్ప జ్ఞానం, నిజాయితీ, ఆశను తీసుకొచ్చావు. గుర్తుంచుకో రవి, డబ్బు ఒక మనిషిని కొంతకాలం ధనవంతుని చేస్తుంది, కానీ నిజాయితీ, జ్ఞానం అతన్ని జీవితాంతం గొప్పవాడిగా చేస్తుంది నాయనా. తాతయ్య, ఈ జ్ఞానాన్ని నేను ఎప్పటికీ స్వార్థం కోసం ఉపయోగించను, అందరికీ పంచుతాను. ఆ రోజు నుంచి సీతాపురం గ్రామం మారిపోయింది. పేదరికం తగ్గింది. ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేయడం ప్రారంభించారు. రవి పేరు దూర దూరాల వరకు వ్యాపించింది. అతను సంపాదించింది బంగారం కాదు, ప్రజల ప్రేమ. అదే జీవితాంతం అత్యున్నతమైన విలువైన నిధి. ఇందులో నీతి ఏమిటంటే, నిజాయితీ మనకు డబ్బు కంటే గొప్ప సంపదను ఇస్తుంది. జ్ఞానం, నమ్మకం, మంచి పేరు, ఇవే జీవితంలో నిజమైన నిధులు.